అధికారానికి కొరవడి చుట్టింది. ఒక రాజీనామా నిద్రపోతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తట్టి లేపింది. ఒక రాజీనామా దళితులకు ఊరటను కల్పించింది. ఒక రాజీనామా తెలంగాణ అధికార ఎమ్మెల్యే గుండెల్లో గుబులు పుట్టించే విధంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఈటల రాజేందర్ అన్న గారికి, రవీందర్ రెడ్డి అన్న గారికి, కౌశిక్ హరి గారికి, మరియు గ్రామ పెద్దలకి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, దేవేందర్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మహిళా నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన కనపర్తి గ్రామ అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఇన్ని రోజులు జరుగుతున్న ఎలక్షన్స్ ఒక ఎత్తు, ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ఒక ఎత్తు. అందరూ బాహుబలి సినిమా చూసారా? బాహుబలిలో ఏ విధంగా రాజ్యాధికారం కోసం బాహుబలిని వెన్నుపోటు ఓడిసిండ్రో, మరి అదే విధంగా కేసీఆర్ గారు ఇక్కడ మన రాజేందర్ అన్నను తమ్ముడు తమ్ముడు అని తడిబట్టుతోటి గొంతు కోసి ఈ విధంగా వెన్నుపోటు ఓడడం జరిగింది. మరి ఇవన్నీ జరిగిన పరిణామాలందరినీ కూడా మీకు తెలిసిన విషయమే. మరి ఇన్ని రోజులు జరుగుతున్న ఎలక్షన్లు ఒకెత్తు, ఈ ఎలక్షన్లు ఒకెత్తు. ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు, నీతికి అవినీతికి జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి న్యాయానికి జరుగుతున్న ఎన్నికలు, ఆధిపత్యానికి అణచివేతకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి మన రాజేందర్ అన్నను అత్యధిక మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ ఊరి బిడ్డగా ఆయన గత 18 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల పైచీలకు ఉన్న జనాభాకు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఆయన నేనున్నానని ఆదుకున్నాడు. మరి ఇప్పుడు ఆయనకు కష్టం వచ్చింది కాబట్టి మనందరం కూడా, ముఖ్యంగా మీరంతా కూడా ఆయన వెన్నంటి ఉండాలి. ధర్మం న్యాయం ఆయన పక్షాన ఉన్నాయి కాబట్టి మనం అందరము కూడా రాజన్న పక్షాన నిలబడి పోరాడదాం. మరి ఇంతకు ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన తప్పు ఎందుకని కేసీఆర్ ఈ విధంగా పంపించిందో మీ అందరికీ తెలుసు. కేవలం రాజేందర్ అన్న మనందరి పక్షాన గొంతై అక్కడ మాట్లాడిండు. పెన్షన్లు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, నిరుద్యోగ భృతి లేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు. ఇవన్నీ మనం ఇచ్చిన హామీలు, ఇవన్నీ నెరవేర్చకపోతే నేను గ్రామాల్లో నిలదీస్తుండన్నా, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి కదా అని అడిగిండ్రు. ఇక ఎప్పటికున్నా రాజేందర్ అన్న ప్రజల పక్షాన మాట్లాడతాడు. ఈయన ఎప్పటికున్నా నాకు పక్కలో బల్లమే అని చెప్పేసి రాజేందర్ అన్న మీద బట్ట కాల్చి మీదేసి రాజేందర్ అన్నని ఈ విధంగా బయటకు నెట్టేయడం జరిగింది కేసీఆర్. మరి ఆయన చేసిన అరాచకాలకు, అన్యాయాల కంటే ముఖ్యంగా ఇంకా కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి రాజేందర్ అన్న తనకు అడ్డంగా ఉన్నాడని, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకు పేరు వస్తుందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఉన్నాడని, ఏంటిదంటే సర్వేలు చేయడం బాగా అలవాటు కదా ఆయనకు. సర్వేలు చేయించిండు కొడుకుని ముఖ్యమంత్రి. సర్వేలు చేస్తే మన అందరి లాంటి వాళ్ళందరి నుంచి కూడా, మన ప్రజానీకం అందరి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అరే ఉద్యమ నాయకుడిని, ఉద్యమకారుని పక్కన పెట్టి కొడుకుని ఎట్లా చేస్తారని వ్యతిరేకత రావడంతో మరి కొడుకును గద్దెనెక్కించడానికి, ముఖ్యమంత్రి సీట్ ఇవ్వడానికి రాజన్న అడ్డుగా ఉన్నాడని రాజన్న మీద ఒక అపనిందేసి ఆయనని ఈ రోజు ఇలా బయటకు పంపించిండ్రు. మరి ఆయన ఎవరి అండదండ చూసుకొని రాజీనామా కూడా చేయలే. కేవలం మంత్రి పదవి అయితే నువ్వు ఇచ్చినావు, తీసేసుకున్నావు, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే ఆయన. అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఆయనను కాకుల్లాగా, రాబందుల్లాగా ఓడిచిండ్రు. నువ్వు నీతివంతుడివైతే, నిజాయితీవంతుడివైతే నువ్వు రాజీనామా చేయన్నారు. దానికి ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి వాళ్ళ మీద వడేసి వచ్చిరు. కేవలం మీరున్న ధైర్యంతో, ఆయన అండదండలు మీరు, ఆయన ధైర్యం మీరు, ఆయన బలం మీరు, ఆయన బలగం మీరు. కాబట్టి మీ అండ చూసుకునే రాజీనామా చేసిండు. కాబట్టి ఎక్కడ పోయినా కానీ, ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా కానీ, ఆయన ఎవరిని నమ్మినా నమ్మకున్నా, కులాన్ని నమ్మినా, మతాన్ని నమ్మినా నమ్మకున్నా, ప్రజలను నమ్మిండు. కేవలం హుజురాబాద్ ప్రజలను విశ్వసించి రాజీనామా చేసి వచ్చిండు. కాబట్టి మీరందరూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి రాజేందర్ అన్నకు మరి అత్యధిక మెజారిటీ తోటి ఆయనను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. రాజేందర్ అన్న నాయకత్వం, రాజేందర్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ.